మార్చి 6, 7, 8 తేదీల్లో ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఇది 18వ మహాసభలు 26 నుండి 29 వరకు తిరుపతిలో జరగబోతుంది. గుంటూరులో జరిగినటువంటి మహాసభల జెండాని ఈరోజు జాతా రూపంలో నగరాలు పట్టణాల్లో ప్రచారం చేసుకుంటూ రేపు సాయంకాలానికి తిరుపతి చేరే విధంగా ఈ జెండాని ఇక్కడ పాతినటువంటి జెండాని మహాసభల జెండాని అక్కడ అమర్జిత్ కౌర్ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ దారిలో ఈ ఏఐటీసీకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటూ 26వ తేదీ జరగబోయేటువంటి పెద్ద బహిరంగ సభలో కార్మిక వర్గ బహిరంగ సభలో అలాగే ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేసుకుంటూ జాతా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ జాతాకి పెద్ద ఎత్తున మరి ప్రజలు కార్మికులు ఉద్యోగులు సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. వెంకట సుబ్బయ్య ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 2022 మార్చి 6, 7, 8 తేదీలలో రాష్ట్ర 17వ మహాసభలు గుంటూరులో జరిగాయి. పెద్ద ఎత్తున ఆ గుంటూరులో అమరవీరులో ఆశించినటువంటి మా ఏఐటీసీ జెండాను ఆ మహాసభ జెండాను ఈరోజు జాతా నిర్వహించి అనేక పట్టణాలు అనేక నగరాల మీదుగా ప్రచారం చేసుకుంటూ రేపు 26వ తేదీన జరిగినటువంటి బహిరంగ సభలో ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి ఇక్కడ జెండాను ఈ మహాసభ జెండాను తిరుపతి 18వ మహాసభలో అందించడం జరుగుతుంది. అలాగే ఉత్తర స్తూపాల నుంచి కూడా జెండాలను మరి ఆ సభలో బహిరంగ సభలో నాయకులకు జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు అందించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తమై జీవి జాతా ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. మరి ఈ జీవి జాతాలో మా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అంజిబాబు ఆధ్వర్యంలో మరి జరుగుతుంది. ఇక్కడ మా జిల్లా సెక్రటరీ హనుమంతరావు గారు, మా జిల్లా రాష్ట్ర గౌరవాధ్యక్షులు మా ఎలుగురి రామకృష్ణమూర్తి గారు, రాష్ట్ర కార్యదర్శి కొండబాబు గారు, అలాగే రమేష్ గారు, జాన్సన్ బాబు అందరూ కూడా మా ఏఐటీసీ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ జాతా ఊరూళ్ళో ప్రచారం చేస్తూ పోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసుకుంటూ 26వ తేదీకి తిరుపతికి చేరబోతా ఉంది.